ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లలా వీళ్ళు హంతకుల? పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడి మరణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 9వ తరగతి విద్యార్థులు ఏజాజ్ అహ్మద్ అనే టీచర్పై దాడి చేయటం, దాడి జరిగిన కాసేపటికి ఆయన మరణించడం పెను విషాదాన్ని నింపింది. అయితే ఏజాజ్ అహ్మద్ మరణానికి గుండెపోటే కారణమని అక్కడ ఉపాధ్యాయులు చెప్తే కాదు, హత్య అని అతని భార్య ఆరోపిస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరేమంటున్నారు? అది డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల సమయం. రాయచోటిలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒక్కసారి గొడవ మొదలైంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య వివాదం తలెత్తి అది అల్లరిగా బయటకొచ్చింది. ఆ క్లాస్ రూమ్ కు ఎదురుగా ఉన్న మరో క్లాస్ లో ఏజాజ్ అహ్మద్ ఉండగా విద్యార్థుల అల్లరితో 9వ తరగతి గదికి వెళ్లాడు. వారిని మందలించాడు. అక్కడ 2 కవలలైన అన్నదమ్ములు ఉండగా వారిపై ఒకరిని కొట్టాడు. గొడవ చెయ్యొద్దంటూ మరో ఒకరిద్దరిపై కూడా దెబ్బలు వేశాడు. అంతే, గురువు అని చూడకుండా 2 కవలలు మరో బాలుడు ఏజాజ్ పై దాడికి దిగారు. నాన్ స్టాప్ గా పిడుగుతులు కురిపించారు. తాను చదువు చెప్పిన స్టూడెంట్స్ తనని కొట్టడంతో ఏజాజ్ తట్టుకోలేకపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు. దాడి తర్వాత దాడి చేసిన విద్యార్థులచే ప్రధానోపాధ్యాయుడు క్షమాపణలు చెప్పించినా అతడి ఆవేదన ఆగలేదు. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలప్పుడు కుర్చీలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా కింద పడిపోగా గుండె నొప్పి రావడంతో టాబ్లెట్ ఇచ్చారు తోటి ఉపాధ్యాయులు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఆయన బాగానే శ్వాస తీసుకోగా తర్వాత చనిపోయాడని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. విద్యార్థులు కొట్టి చంపారనేది అవాస్తవమని ఆయన తెలిపారు. మృతుడు ఏజాజ్ అహ్మద్ భార్య రెహమాన్ మాత్రం 3 విద్యార్థులు తన భర్తను కొట్టి చంపేశారని, మిగతా టీచర్లు ఎవరూ ఆయన్ను కాపాడటానికి ముందుకు రాలేదని ఆరోపించారు. పిల్లలు కొట్టి చంపుతా ఉంటే వీళ్ళకి తెలియకున్నట్టు నటించారంట మేడం. బయట కొట్టినారా? గాయాలు ఉన్నాయా? గాయాలు మేడం. వీపు మీద కమిలిపోయింది మేడం. బాడీ అంతా కూడా కమిలిపోయి మొత్తం పాస్ వెళ్ళిపోయి మేడం. ఇక్కడ కొట్టినారంట మేడం. పాస్ అంతా కొట్టినారు మేడం. ఒక టీచర్ వచ్చి కాపాడలేదు మేడం. అంత ఇష్యూ జరుగుతా అంటే ఎవరు కాపాడలేదా? మళ్ళీ వాళ్ళు అంటున్నారు మాకేం తెలియదు, వాళ్ళ పిల్లలు ఏం కొట్టలేదు, మీ సార్కి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు మేడం. హార్ట్ అటాక్ వస్తే గాయాలు ఎట్లా తగిలినాయి? రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. ఉన్నాయా? హెల్తీ మేడం. ఆయన ఒళ్ళంతా గాయాలు చేసి కొట్టి చంపేశారని, అక్కడ టీచర్లు, హెచ్ఎం అందరూ ఉన్నా ఎవరూ కాపాడలేదని, ఒక్కరు వెళ్లి కాపాడినా మా ఆయన బతుకుండేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో ఆయనకు మంచి పేరు వస్తుండడం చూసి ఓర్వలేక మిగతా టీచర్లు విద్యార్థులను తన భర్తపైకి ఉసిగొల్పారని ఆరోపించారు. గుండెపోటుతో చనిపోవడానికి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని మృతుడి భార్య రెహమాన్ చెప్పారు. భార్య ఆరోపణలతో పాటు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తులో అసలు నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు మిగతా విద్యార్థులని విచారిస్తున్నారు. మరి ఏం తేలనుందో చూడాలి.